100 కోట్ల భూమికి విముక్తి. హైడ్రా ఒక అద్భుతమైన కార్యక్రమమే చేసిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారుగా ప్రభుత్వానికి ఒక 100 కోట్ల భూమిని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగిందట. ఒక్కసారి ఆలోచించండి, మరి గత ప్రభుత్వం తప్పిదనమా, మరి కబ్జాదారుల యొక్క అందబలము, ధనబలమా, ఇట్లా ప్రభుత్వ భూముల్ని ఇంత భయంకరంగా కాజేస్తే మరి చాలామంది పేదల యొక్క భూములపైన కానీ వీళ్ళు ఎంతవరకు ఆక్రమించారనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మరి హైడ్రా మాత్రం ఈ కార్యక్రమాన్ని కొద్దిగా గట్టిగానే చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో అంత తేలిగ్గా లేదు. మరి భూదందాలు చేసేటోళ్ళు, భూ కబ్జాలు చేసేటోళ్ళు అన్నలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మరి దాదాపుగా నిన్ననే ఒక 100 కోట్ల భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పిందట. జూబ్లీ హిల్స్లో కబ్జా భూమిని కాపాడిన హైడ్రా 2000 గజాల స్థలం, 100 కోట్లు గుర్తింపు, ప్రజా అవసరాలకు కేటాయించిన భూమిలో నర్సరీ ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన హైడ్రా, హైకోర్టు వెళ్లిన కబ్జాదారుడు. ఒకసారి చూడండి. ఒకసారి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ సమీపంలో మెయిన్ రోడ్డును ఆనుకొని అక్రమాలకు గురైన భూమిని హైడ్రా సోమవారం కాపాడింది. ఈ వార్త పేజీ నెంబర్ 8లో చూద్దాం. ఈ భూమిని విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 2 దశాబ్దాలుగా ఆ అక్రమార్కుల చేతిలో కబ్జా అయిన ఈ భూమిని ఎట్టకేలకు హైడ్రా విముక్తి చేసింది. గిన్ని సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఎంత చేసినా కానీ కబ్జాలు మాత్రం యథేచ్ఛగా జరిగినాయి. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇట్లా ఇంతగానం కబ్జా జరిగిందంటే అప్పుడు పాలిస్తున్న మంత్రులు కావచ్చు, ప్రభుత్వాలు కూడా దీనికి బాసరాగా అండదండలు కూడా ఉండే ఉంటాయి. లేనిది వాళ్ళు ఏం చేయలేరు. ఓకే, కబ్జా పెట్టినట వ్యక్తి పేరట పిల్లా సత్యనారాయణ అట. జూబ్లీ హిల్స్ కోఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి లేఅవుట్ ప్రకారం ప్రజా అవసరాలను ఉద్దేశించి కేటాయించినట్టు గుర్తించారు. పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి దీనిని ఆక్రమించి ఫేక్ ఇంటి నెంబర్ క్రియేట్ చేసి అందులో నర్సరీ నడుపుతున్నట్టు గుర్తించారు. అతనిపై జూబ్లీ హిల్స్ పోలీసులు స్టేషన్లో కేసు కూడా నమోదైంది. జీహెచ్సిఎంసి పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా అక్రమాలకు పాల్పడిన సత్యనారాయణ హైకోర్టు ఆశ్రయించారు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించి స్టే తీసుకొచ్చుకొని తప్పించుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. స్టేటస్ కూడా ఉండగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, నర్సరీ నడపరాదని, అక్కడ అనుమతి లేని షెడ్లు నిర్మాణం, నర్సరీ వ్యాపారాన్ని అక్రమంగా నిర్వహించినట్లు హైడ్రా వెల్లడించడం కూడా జరిగింది. ప్రజావాణి ఫిర్యాదులతో వెలుగులోకి. మేజర్గా ఈ యొక్క ప్రజావాణి ఫిర్యాదులతో ఈ యొక్క సమస్య అనేది వెలుగులోకి రావడం అనేది జరిగిందట. భూమి అవకతవకలపై హైడ్రా ప్రజావాణి ఫిర్యాదు అందడంతో ఈ కబ్జా వెలుగులోకి వచ్చింది. హైడ్రా కమిషన్ ఏవి రంగనాథన్ ఆదేశాలతో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. లేఅవుట్ ప్రకారం ప్రజా అవసరాలను ఉద్దేశించిన స్థలంగా నిర్ధారించారు. నర్సరీ నడుపుతున్న సత్యనారాయణ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై తిరిగి హైకోర్టు ఆశ్రయించిన సత్యనారాయణ అక్కడ కూడా చుక్కెదురైంది. గతంలో ఉన్న స్టేటస్ కోను కూడా కొట్టేసి హైడ్రా తీసుకోబోయే చర్యలపై ఆ హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో సోమవారం రంగంలో దిగిన హైడ్రా ఆక్రమిత స్థలంలో కూల్చివేతలు చేపట్టి ఆ భూమిని కబ్జా నుంచి విడిపించింది. నర్సరీలో మొక్కలను తరలించుకునేందుకు అవకాశం ఇచ్చింది. అక్కడ షెడ్డుతో పాటు ఆక్రమణతో తొలగించి దీంతో 2000 గజాల స్థలంలో హైడ్రా కాపాడినట్లు పేర్కొంటూ బోర్డు కూడా పెట్టేసింది. ఇది ప్రభుత్వ భూమి. ఇటీవలే హైడ్రా స్వాధీనం చేసుకుంది. దాని యొక్క విలువ కూడా పెట్టింది. 100 కోట్ల ల్యాండ్ను కబ్జాదారుల నుంచి విడిపించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు, సొసైటీ సభ్యులు అందరూ కూడా వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పారట. ఇది మాత్రం కనువిప్పు. కొద్దిగా కబ్జాదారులు మరి కొందరు ఫ్లాట్లు కొనుక్కుంటే కూడా, కష్టపడి స్థలాలు కొనుక్కుంటే కూడా మళ్ళా ఇది మాదే అని ఏదో ఒక పేపర్ తీసుకొచ్చి కొన్నోళ్ళని ఆగం చేయకండి, మళ్ళా వాళ్ళని ఆగం చేసి వాళ్ళను వీధిపాలు చేసే పరిస్థితి చేయకండి. హైడ్రా అనే ఒక చట్టం ఉంది. మరి ఆ చట్టం మాత్రం ఊరికే వదిలిపెడతలేదు. మీరు కూడా మరి హైడ్రా చట్టానికి లొంగిపోతే చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది.